దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ రీతిగా మనము మరలా ప్రతి దినము ఈ విధంగా కలుసుకున్నటకు, దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు, దేవుని వాక్యములో మనము స్థిరులమై నడుచుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయంలో మనము ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. అధిక ఫలములు అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క విషయంలో అధికంగా ఫలించడం, దేవుని యొక్క విషయంలో అధికముగా ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉండడం. ఈరోజు చాలామంది జీవితాల్లో వారికి ఆత్మీయమైనటువంటి స్థితిని, వారు ఆధ్యాత్మికమైన స్థితికి, వారు ఉన్నతమైన స్థితికి, ఆ ఆత్మీయ ఎదుగుదలలో ఉన్నటువంటి చాలా తేడాలు ఉన్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం మనము 2వ వచనం గమనిస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి అభద్రతాభావం, అలాగే దేవునికి ఇష్టం లేనటువంటి పనులు, దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు, దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు, దేవునికి ఇష్టం లేనటువంటి ఆ క్రియలు ఎన్నో మనలో ఉంటాయి. వాటిని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క కలలు దర్శనముల ద్వారా, మనము దైవజనుల ద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి దేవుడు వాక్యానుసారముగా మనతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం విధేయులమై, ఆ వాక్యానికి మనము బద్ధులమై, ఆ వాక్యానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా నువ్వు బహుగా ఫలిస్తావు. అందుకే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని. అంటే ఈరోజు బహుగా ఫలించేవారు దేవునికి కావాలి. దేవుని ఆశీర్వాదాలు కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క దీవెనలు కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అందులో ఉండకూడదు. మనము బహుగా ఫలించే వారి యొక్క జాబితాలో ఉండాలి. బహుగా ఫలించే వారి జాబితాలో మనం ఉండాలంటే నీవు క్రీస్తునే ఆ ఒక ద్రాక్షవల్లికి అంటుకట్టబడినటువంటి తీగ వలె ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి ద్రాక్ష తీగ లేక నిజమైనటువంటి ద్రాక్ష చెట్టు యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. ఆయన వ్యవసాయములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నట్లు నేను ఆయన చెట్టు అనబడినటువంటి ఆ ద్రాక్షవల్లికి తీగగా అంటుకట్టబడి ఉన్నప్పుడు నీ జీవితంలో నీలో ఏదైతే పొరపాటు ఉందో, నీలో ఏదైతే బలహీనత ఉందో, నీలో ఏదైతే ఫలించుటకు నీ జీవితంలో ఏదైతే దేవునికి కనబడుతుందో, ఫలించలేనటువంటి పరిస్థితి ఏదైతే దేవునికి కనబడుతుందో, అవన్నీ కూడా ఆ తోట యజమానుడైనటువంటి దేవుడైన యెహోవాకి తెలుస్తుంది. అందుకనే మీరు బహుగా ఫలించాలి. అందుకనే అంటాడు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. కాబట్టి పనికిరాని ఏదైతే ఉన్నాయో మన హృదయంలో, మన ఆలోచనలు ఏదైతే ఉందో, మన తలంపులు ఏదైతే ఉందో, మన నడవడికలు ఏదైతే ఉందో, నువ్వు మొట్టమొదట నీవు గ్రహించాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే దాన్ని తీసివేసుకోవాలి. ఎవరు తీసివేస్తారు? ఒక డాక్టర్ తీసివేస్తాడా? ఒక ఇంజనీర్ తీసివేస్తాడా? ఒక లాయర్ తీసివేస్తాడా? నీ జీవితంలో ఏదైతే ఫ్రెండ్స్ ఉన్నారో వారు తీసివేస్తారా? తల్లిదండ్రులు తీసివేస్తారా? కాదు. ఎవరు తీసివేస్తారంటే దేవుని వాక్యము నిన్ను
తీసివేస్తుంది, నీలో ఉన్న పనికిరాని తీగలను తీసివేస్తుంది. దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఉన్నటువంటి పనికిరాని క్రియలను, పనికిరాని చేష్టలను, పనికిరాని ఆలోచనలను, పనికిరాని క్రియలను అన్నింటినీ తీసివేస్తుంది. అదే ఇక్కడ బహుగా ఫలించేదానికి కారణం. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి. కాబట్టి ఎక్కువగా ఫలించాలంటే 100 అంతలుగా ఫలించాలి. నువ్వు 30 అంతలుగా 60 అంతలుగా ఫలించేది బాగానే ఉంది, అందరూ ఫలిస్తారు, అలాగే అందరూ దీవించబడతారు. కానీ నీవు బహుగా దీవించబడాలి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనంలో, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించును. అంటే నీవు నిజముగా నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో బహుగా ఫలించే స్థితిలోకి రావాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తివి తీగకి అంటుకట్టబడి జీవించాలి. ఆ ద్రాక్షవల్లికి నువ్వు ఎప్పుడైతే తీగగా అంటుకట్టబడి జీవిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎందుకు నువ్వు ఫలించలేదు 30 అంతలుగా, ఎందుకు నువ్వు 60 అంతలుగా ఫలించలేదు, ఎందుకు 100 అంతలుగా నువ్వు బహుగా ఫలించలేదు అనేది ఆ దేవుడికి తెలుస్తుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి, ఇందాక మనం చెప్పుకున్నాం, మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏదైనా సరే, అది అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషము, కుట్ర, కుళ్ళు, ఎదుటివారు బాగుపడితే మనం చింతపడిపోతాం, దిగులు పడిపోతాం, లవంగాలు మునిగిపోద్ది. వారు ఎంతసేపటికి వారు ఎదిగిపోతున్నారని నేనేమో ఇలాగే ఉన్నానని చెప్పి నువ్వు కృంగిపోయి కనీసం భోజనం కూడా చేయకుండా మంచం మీద పడిపోతావు. ఎలాంటి పరిస్థితి నీకు ఉండకూడదు. నీకు అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషము, కుట్ర, కుళ్ళు, కుతంత్రములు, నీవు చెడు ఆలోచనలు నీలో ఉండకూడదు. నీవు దేవునికి అంటుకట్టబడినటువంటి వ్యక్తివైతే, దేవుని యొక్క ద్రాక్షవల్లికి అంటుకట్టబడినటువంటి వ్యక్తివైనట్లయితే నీవు బహుగా ఫలించాలని, ఎక్కువగా ఫలించాలని ఆయన పనికిరాని తీగలు నీలో నుంచి తీసివేస్తాడు. అయితే ఇలాగా 100 అంతలుగా నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమును వేషధారణైనను లేనిదై ఉన్నది. ఎంత గొప్ప విషయం! పక్షపాతం లేదంట. ఆ బహుగా 100 అంతలు ఫలించే వారి జీవితంలో పక్షపాతం లేదు, వేషధారణ లేదు, కనికరం ఉంటుంది, ఫలించే గుణం ఉంటుంది, మృదువైన మాట ఉంటుంది, సులభంగా ఎదుటి వారిని అర్థం చేసుకునే గుణం ఉంటుంది, పవిత్రమైన మనస్సాక్షి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, సమాధానం ఉంటుంది. 100 అంతలుగా ఫలించే వారి జీవితాల్లో 18వ వచనం, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితంలో ఇలాగా ఒకవేళ నువ్వు 100 అంతలుగా ఫలించాలని ఆశపడుతున్నట్లయితే, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు ప్రభుకి ఇష్టమైన రీతిలో నువ్వు బహుగా ఫలించి అనేకులకి నీ జీవితము నువ్వు కనపరుచుకోవాలని ఆశ కలిగి, దేవా నన్ను ఈ విధంగా ఆశీర్వదించు అని నువ్వు అనుకున్నటువంటి వ్యక్తివైతే నిజంగా దేవుని వాక్యానికి లోపడతావు. ఈరోజైనా నేను 30 అంతలు కాదు ప్రభు, 60 అంతలు కాదు, 100 అంతలుగా నేను ఉండాలి. అయితే ఏం చేయాలి? క్రీస్తు అనబడినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభులు వారి ఆయన, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం, ఆ ఒక ద్రాక్షవల్లికి నువ్వు అంటుకట్టబడి జీవించాలి. నువ్వు బహుగా ఫలించినప్పుడు దేవుడు సంతోషించి నీలో ఉన్నటువంటి పనికిరానిటువంటి అన్నిటిని తీసివేసి ఆయన నిన్ను ఇంకా బహుగా ఫలించేటట్లుగా చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను, ఈ వాక్యము చూస్తున్నటువంటి బిడ్డలను, వింటున్న బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని నాయనా, వారి జీవితంలో సంతోషము, సమాధానం, 100 అంతల ఫలము ప్రభు వారి జీవితంలో మీరు నాయనా మీరు అనుభవంలోకి తీసుకురండి.
నూరంతలు ఫలించే వారి జీవితంలో ఏ విధమైనటువంటి క్యారెక్టర్ ఉంటుందో యాకోబు రాసిన పత్రికలో మేము చదవబడినట్లుగా ప్రభా, నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు ప్రభా, నిజమైనటువంటి ఆ ఫలింపునైనా నీ బిడ్డలకి మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.